అండి, నమస్తే. మనము 2 పూటల బ్రష్ వేసినా కానీ నోట్లో నుంచి కంపు కొట్టడం, పండ్లనేవి పుచ్చిపోవటం, నాలుక పైన ఇలా ఎల్లోగా ఉండటం లాంటివి చూస్తూ ఉంటాం కదండి. పిల్లలు కానీ మనం కానీ ఇలా 2 పూటల ప్రొద్దున అలాగే నైట్ మనము బ్రష్ వేసినా కానీ పంటి నొప్పి రావటం, పిల్లలైతే పండ్లు త్వరగా పుచ్చిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం చాక్లెట్లు, బిస్కెట్లు, తియ్యటి పదార్థాలు ఏవైనా సరేనండి. అలాగే జంక్ ఫుడ్ ఇలాంటివి ఏవి తిన్నా కానీ, ఐస్ క్రీమ్, చల్లగా ఉన్న పదార్థాలు తిన్నా కానీ వెంటనే మన పండ్లనేవి నొప్పి పెడుతూ ఉంటాయి. 2 పూటల బ్రష్ వేసినా కానీ మన పండ్లనేవి పుచ్చిపోవటం, నొప్పి లాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే దానికి మెయిన్ కారణం బ్యాడ్ బ్యాక్టీరియా. మన నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండటం వలన పండ్లనేవి ఇలా పుచ్చిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మన నోటి నుంచి కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. మనము ఎంత నీట్గా బ్రష్ వేసినా కానీ ఇలా బ్యాడ్ స్మెల్ రావటం అనేది ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. 2 పూటల మనము పేస్ట్తో పళ్ళు తోముకున్నా కానీ మన పండ్ల మీద ఉండే ఎనామిల్ని ఈ పేస్ట్ అనేది రక్షించలేకపోతుంది. 2 times 3 times మనము బ్రష్ వేసినా కానీ నోట్లో నుంచి దుర్వాసన, పండ్లనేవి పుచ్చిపోవటము, నొప్పి రావటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికోసం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా డెంటిస్ట్ని సంప్రదిస్తూనే ఉన్నాం. మనలాగా జంతువులనేవి పేస్ట్ వాడకపోయినా వాటి పండ్లనేవి గట్టిగా పుచ్చిపోకుండా, నొప్పి లేకుండా, ఎలాంటి పూత లేకుండా ఉన్నాయి కదండి. వాటికి మనకి ఒకే కారణం అండి, మన నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇలా పూతలాగా పుచ్చిపోయే విధంగా చేస్తాయి. ఈ జంక్ ఫుడ్ను, ఫాస్ట్ ఫుడ్ను తినకుండా చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు చాలా వరకు తగ్గించి మన నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించుకోవచ్చు. మనం ప్రతిరోజు వాడే పేస్ట్ అనేది బ్యాడ్ బ్యాక్టీరియాని అస్సలకే కంట్రోల్ చేయలేదండి. ఎనామిల్కి సంబంధించిన కోటిన్ అనేది తగ్గిపోయినప్పుడు దంతాలకు సంబంధించిన క్షయాలు అనేవి వస్తాయి. దంతాలకు సంబంధించినవి కానీ నోట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ప్యూర్ తేనె ఉంటుంది కదండి, మంచి తేనెను మాత్రమే తీసుకోవాలండి. ఈ తేనెను ఒక 2 teaspoons వరకు మనము పడుకునే ముందు నోట్లో వేసుకొని చప్పరించాలే, పూర్తిగా మింగకూడదండి. ఇది ఎనామిల్ని రక్షిస్తుంది. ఈ తేనె మన నోట్లో ఉండే దుర్వాసనను కూడా తొలగిస్తుందండి. ఇలా రాత్రిపూట మనము పడుకునే ముందు ఈ తేనెను ఇలా 2 స్పూన్లు తాగటం వలన దంతాలకు సంబంధించినవి పిప్పి పండ్లు కానీ, నొప్పి రావటము, దంతాలపై ఉండే గార అనేది తగ్గిపోకుండా ఈ ఎనామిల్ అనేది రక్షిస్తుంది. తేనెను తాగిన వెంటనే రాత్రిపూట మనము నోటిని పుకిలించకుండా అలాగే నిద్రించామనుకోండి, దంతాలు అనేవి గట్టిగా ఉంటాయి, నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.